ఫ్రెండ్స్, నేను మీ విఆర్కి వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు హెచ్ఐవి మ్యారేజెస్. సో ఫ్రెండ్స్, వెలుగు 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 అని చెప్తున్నాను, మ్యారేజెస్కు ఆఫీస్కు రమ్మని చెప్తున్నాను. అసలు ఏంటి వెలుగు అనేది చాలామంది ఆలోచించట్లేదు ఫ్రెండ్స్. ఇంకా కూడా ఎన్ని వీడియోలు చేసినా కూడా కాల్ చేస్తున్నారు. నిన్న మొన్న జస్ట్ విజయవాడ, పెద్ద దూరం కూడా ఏం లేదు, హైదరాబాద్ విజయవాడ జస్ట్ 4 hours జర్నీ. సార్ మాది దూరం సార్, మాది ఇది సార్ అది సార్ అని చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్పినా సరే అదే ఫోన్ చేసేసి సార్ మేము వాట్సాప్ చేస్తాం, ఫోన్ చేస్తాం, దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దీని మీద సపరేట్గా ఒక వీడియో చేయాలని చేస్తున్నాం. మీరు ఫోన్లు ఫోటోలు వాట్సాప్తోనే చేసే ఆఫీస్ కాదు ఫ్రెండ్స్ వెలుగు ఆఫీస్ అనేది. దీనికంటూ కొన్ని సిస్టమేటిక్స్ ఉన్నాయి, కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. వీటిని క్రాస్ చేసి నేనేం చేయలేను. ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా సరే మ్యారేజ్ కావాలి, మంచి మ్యారేజ్ కావాలి. మ్యారేజ్ అవ్వడం అంటే ఎలా పడితే అలా కాదు ఫ్రెండ్స్. అమ్మాయి ఎలా ఉంది, అమ్మాయి కుటుంబ నేపథ్యం ఎలా ఉంది, అమ్మాయి అసలు మ్యారేజ్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఆమె ఎలాంటి మందులు వాడుతుంది, ఏ స్టేజ్లో ఉంది, వైరల్ లోడ్స్ ఎలా ఉన్నాయి, CD4 ఎలా ఉంది, అలాగనే అబ్బాయి ఎలా ఉన్నాడు, అబ్బాయి హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఏ స్టేజ్లో ఉన్నాడు, ఏ టైప్ ఆఫ్ డ్రగ్ వాడుతున్నాడు, ఏం జాబ్ చేస్తున్నాడు, ఆర్థిక స్తోమత ఎలా ఉంది, వెనక ముందు ఏమైనా కొద్దిగా పాస్తులు ఏమైనా ఉన్నాయా లేదా, రేపు పొద్దున ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఒక ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే అక్కడ కొంచెం మినిమం అమౌంట్ 1-2 లక్షలు తట్టుకుంటాడా లేదా, లేదు రేపు ఏమైనా యాక్సిడెంటల్గా మనకి ఏమైనా హెల్త్ బాగాలేక ఒక 1 year ఇంట్లో ఉండాల్సి వచ్చింది, కనీసం ఇంట్లో మనకు తిండికి కానీ బట్టకు కానీ ఇబ్బంది లేకుండా బ్రతుకుతాడా లేదా, ఇలాంటివే ఫ్రెండ్స్. వెరిఫికేషన్ అంటే ఇంకా ఏదో కాదు. ఎలిజిబిలిటీస్ అంటే ఇవే. కోట్లు ఉండాలని మేమేం చెప్పట్లేదు, బాగా ఆస్తున్న వాళ్ళకి మ్యారేజ్ చేస్తామని కూడా చెప్పట్లేదు. కానీ ఒక అమ్మాయి ఎక్కడ ఇబ్బంది పడకూడదు. ఆ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అబ్బాయి ఇంకా డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఏ అవసరమైనా సరే మనీతోనే లింక్ అయ్యింది, మనీతోనే కూడుకున్నది. దానివల్ల మాత్రమే కొంచెం ఆర్థికంగా ఉండాలని చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. కాబట్టి ఎవరైనా సరే నిజంగా మ్యారేజ్, ఈ వీడియో చూసిన తర్వాత మ్యారేజ్ నీడ్ ఉంది, నేను ఒక అమ్మాయిని పోషించుకోగలను, నాకు మినిమం ఇన్కమ్ సోర్స్ ఉంది, వెనక ముందు కొద్దిగా పాస్ ఉంది, మంచి కుటుంబం ఉంది అనుకున్న వాళ్ళు మీరు రిపోర్ట్స్ తీసుకొని డైరెక్ట్గా వచ్చి ఒకసారి నన్ను కలవండి ఫ్రెండ్స్. ఒక్కసారి కన్సల్టింగ్ అండి. అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు నేను చేస్తానా చేయనా, మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా, ఏ లోపంలో ఉన్నారు మీరు అనేది నాకు అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది, చెప్తాను. ఒకవేళ మీరు అన్ని రకాల ఎలిజిబిలిటీ ఉంటే CD4 లెవెల్స్ అని తక్కువ ఉంటే ఫస్ట్ CD4 ఎలా హైప్ చేయాలి, ఎలా దాన్ని పెంచాలి, ఆ తర్వాత మ్యారేజ్ ఎలా చేయాలి. కాబట్టి ఫ్రెండ్స్, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే కరెక్ట్ ఎలిజిబిలిటీ ఉంటే హెల్త్ పరంగా, అమ్మాయిలు అయితే కుటుంబ నేపథ్యం చాలు, ఆర్థికంగా అవసరం లేదు, కుటుంబ నేపథ్యం బాగుంది అనుకుంటే సరిపోతుంది. అదే అబ్బాయిలు అయితే ఒక కుటుంబ నేపథ్యంతో పాటు ఫైనాన్షియల్ స్టేటస్ కూడా బాగుండాలి. ఇలా ఎవరైనా సరే బాగుందా, మాకు ఖచ్చితంగా మ్యారేజ్ కావాలి, ఎక్కడికి వెళ్ళినా కావడం లేదు అని అనుకున్న వాళ్ళు అంటే ఒకసారి నన్ను కలవండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీ ఆలోచన విధానమే మారిపోతుంది. ఎందుకంటే వెలుగులో ఇన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నాము. 3 వెరిఫికేషన్స్ ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఒక మ్యారేజ్ చేయాలంటే. సంవత్సరంలో 2 మ్యారేజ్లు చేసేది, అది కూడా మా మెయింటెనెన్స్ కానీ ఖర్చులు కానీ దానికని వీటికి 2 మించి చేయట్లేదు లేదు ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ అయితే ఒకే ఒక మ్యారేజ్ 2024లో. అంటే ఆలోచించండి, రోజుకు 60 నుండి 70 ఫోన్స్ వస్తుంటాయి. ఎందుకని ఒక్క కేసు కూడా ఎలిజిబిలిటీ ఉండడం లేదు అంటే ఎంత ఫిల్టరింగ్ చేసి చేస్తున్నాము. కాబట్టి నిజంగా నీడ్ ఉంది, అమ్మా నాన్న వాళ్ళు నా పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు, అయ్యో నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, నేను పెళ్లి చేసుకుని ఒక పాపనో బాబునో కంటే మా పేరెంట్స్ కూడా సంతోషపడతారు అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఉంటే, నిజాయితీగా ఉంటే మీ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి నాకు ఫోన్ చేసి నాకు ఆఫీస్కి వచ్చుకోవాలి ఫ్రెండ్స్. నేను మీ విఆర్కే, వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు హెచ్ఐవి మ్యారేజెస్. ఓకే ఫ్రెండ్స్.